నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం. అలాగే టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ కూడా ఇస్తుంటాం. సో, ఎవరికైనా సీరియస్ ఉండి తెలుసుకోవాలనుకుంటే అంటే జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రమే స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. సో, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన ఎస్పెషల్లీ ఇండియన్స్ చేసే ఒక పెద్ద బ్లండర్ ఏంటి? దానివల్ల అసలు హెల్త్ ఎంత డ్యామేజ్ అవుతుంది అని తెలుసుకుందాం. సో, బేసిక్‌గా మన ఇంటెస్టైన్‌లో ఎప్పుడు కూడా యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. అందుకే మనం దాన్ని జఠరాగ్ని అంటూ ఉంటాం. సో, ఆ యాసిడ్స్‌ని కాంప్లిమెంట్ చేయడానికి దాని యొక్క అసిడిటీ, దాని యొక్క తీవ్రతను తగ్గించడానికి మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా ఆల్కలైన్ ఫుడ్ ఉండాలి. సో, ఆ ఆల్కలైన్ ఫుడ్ ఉన్నట్లయితే అప్పుడు యాసిడ్ ప్లస్ బేస్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది. అలా కాకుండా దాని మీద మళ్ళీ అసిడిక్ నేచర్ ఉండే ఫుడ్ గనుక వేసినట్లయితే అప్పుడు మనకు బౌల్ మూవ్‌మెంట్స్ అంటే అసిడిక్ మూవ్‌మెంట్స్ అనేవి వస్తాయి. తేన్పులు రావడము, వామిటింగ్స్ రావడము, అదేవిధంగా ఈ ఈసోఫేగస్ రీజియన్‌లో మంటలు అంటే ఛాతీలో మంట రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, వీటన్నిటికి రీజన్ ఏంటి అనంటే మన ఇండియన్స్ చేసే పెద్ద మిస్టేక్ ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లేవగానే బ్రష్ చేయగానే ఒక కప్పు కాఫీ లేదా ఒక కప్పు టీ తాగడం. సో, వాళ్ళేమంటారంటే ఎవరిని మాట్లాడినా అంటే మన దగ్గరకొచ్చే క్లయింట్స్ కూడా ఎవరిని మాట్లాడినా కూడా వాళ్ళేమంటారంటే అసలు నాకు కప్ కాఫీ పడకపోతే అసలు బ్రెయిన్ పనిచేయదు, తలనొప్పిగా ఉంటుంది అని అంటుంటారు. సో, ఇదంతా కూడా మనం బ్రెయిన్‌ని ట్యూన్ చేసిన విధానం. అంటే సంవత్సరాల తరబడి మనం పొద్దున్న లేవగానే బ్రష్ చేయగానే ఇంకొంతమంది బ్రష్ చేయకుండా బెడ్ టీ, బెడ్ కాఫీ తాగుతూ ఉంటారు. సో, ఈ అసిడిక్ ఫుడ్ వల్ల అంటే ఓవర్‌నైట్ మొత్తం కూడా మన టమ్మీ అంతా అంటే మన ఇంటెస్టైన్ అంతా కూడా ఎంప్టీగా ఉంటుంది. సో, అది ప్రొద్దున ఫుడ్‌ని డైజెస్ట్ చేయడానికి యాసిడ్స్‌ని అంటే మన జఠరాగ్ని ఏదైతే అంటామో ఆ యాసిడ్ ఎస్పెషల్లీ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ని ప్రిపేర్ చేసి రెడీ పెట్టుకుంటుంది. సో, దాంట్లో మనం ఫుడ్ వేస్తే గనక అది డైజెషన్ చేసి ప్రాపర్‌గా వెళ్ళిపోతుంది. సో, ఫుడ్ వేయకంటే ముందుగా మీరు ఒక కప్పు కాఫీయో, కప్పు టీనో గనక వేసినట్టయితే టోటల్ సిస్టమ్ అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. మీరు చేసే ఈ ఒక్క మిస్టేక్ వల్ల టోటల్ మీ గట్ హెల్త్ అంతా కూడా నాశనం అయిపోతుంది. అక్కడుండే ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా కాలనీస్ అన్నీ కూడా నాశనం అయిపోతుంటాయి. సో, దానికి బదులుగా మీరేం చేయొచ్చు అంటే పొద్దున్న లేవగానే బ్రష్ చేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు ఆ టీతో మీరు ఒక వెజిటబుల్ జ్యూస్ కానీ, లేదా లీఫీ వెజిటబుల్ జ్యూస్ కానీ, గ్రీన్ వెజిటబుల్ జ్యూస్ కానీ రీప్లేస్ చేయొచ్చు. అయితే మన బ్రెయిన్ అంత తొందరగా యాక్సెప్ట్ చేయదు ఏ విషయాన్ని కూడా. అంటే చేంజ్‌ని ఈజీగా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే సంవత్సరాల తరబడి కూడా మన బాడీ, బ్రెయిన్ అంతా కూడా అలవాటు పడిపోయింది. కాబట్టి ఫస్ట్ మీరేం చేస్తారంటే కొన్ని రోజులు వార్మ్ వాటర్ తాగండి. అంటే లుక్ వార్మ్ వాటర్ తాగండి. అంటే మీ కొన్ని రోజులు అంటే ఒక 1 వీక్ అంటే టేస్ట్ బర్డ్స్ అనేవి ఎవ్రీ 1 వీక్ 10 డేస్‌కి చేంజ్ అవుతుంటాయి. సో, ఒక 1 వీక్ 10 డేస్ కనుక మీరు మేనేజ్ చేయగలిగితే ఆ కొత్తగా వచ్చే టేస్ట్ బర్డ్స్‌కి మీరు తాగుతుంది కాఫీయా, వార్మ్ వాటరా, టీయా అనే విషయం తెలియదు. మీకు కావాల్సిందేంటి కొంచెం వేడి తగలడం అనమాట. సో, దానికి మీరు లుక్ వార్మ్ వాటర్ తాగేసి దాని తర్వాత అంటే కొన్ని రోజులు అలా మెయింటైన్ చేసి నెక్స్ట్ ఈ జ్యూసెస్ కనుక తాగినట్లయితే అప్పుడు అక్కడ ఆ ఆల్కలైన్ నేచర్ అనేది మన ఫుడ్‌లో అంటే మనం తీసుకునే ఫుడ్‌లో ఉండే ఆల్కలైన్ నేచర్ లోపల ఉండే యాసిడిక్ నేచర్‌తో ఆ ఈక్వేషన్ అంటే తటస్థమైపోతుందనమాట. మీకు అంతా కుదరలేదనుకుంటే ఇంకా మంచి సొల్యూషన్ నేను మీకు చెప్తాను. వెజిటబుల్ సూప్ చేసుకోండి. వెజిటబుల్ సూప్ చేసుకుంటే అది వేడిగా ఉంటుంది. సో, వెజిటబుల్స్ అన్నీ కూడా మీకు నచ్చిన దుంప వెజిటబుల్స్ అన్నీ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బంగాళదుంప, క్యాబేజీ, సోరకాయ, క్యారెట్, బీట్రూట్ రైట్? దాంట్లో పంకిన్ ఇవన్నీ వెజిటబుల్స్‌ని వాటర్‌లో ఏసి కుక్కర్‌లో బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత అది ఒక 2, 3 విజిల్స్ బాయిల్ అయిపోయిన తర్వాత ఆ వాటర్‌లోంచి వెజిటబుల్ పీసెస్ అన్ని తీసేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని కొద్దిగా వాటర్ ఏసేయండి. తర్వాత ఈ మిగిలిన వాటరు ప్లస్ ఆ గ్రైండ్ చేసిందంతా కూడా మళ్ళీ ఒకసారి ఫ్రెష్‌గా బాయిల్ చేయండి. దాంట్లో అప్పుడు మీరు కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి రైట్. తర్వాత అల్లం రసము, కొంచెం సాల్ట్ రైట్. తర్వాత కొంచెం నెయ్యి ఇవన్నీ వేసేసి బాగా వేడి చేసుకోండి. అంటే మరిగించండి. దాన్ని గనుక మీరు తాగినట్లయితే ఇంకా మీకు వన్ షాట్ మెనీ బర్డ్స్ అన్నట్టుగా అంటే సెపరేట్‌గా బ్రేక్‌ఫాస్ట్, టీ ఇది చేయాల్సిన అవసరమే లేదు. మీరు హ్యాపీగా ఒక హాఫ్ లీటర్ ఈజీగా తాగేసుకోవచ్చు. సో, హాఫ్ లీటర్ గనుక మీరు తాగేస్తే మీకు వేడి వేడిగా తాగినట్టుగా ఉంటుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మళ్ళీ సెపరేట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మంచి హెల్తీ ఫుడ్ అనమాట. సో, ఎప్పుడైనా ఈవెన్ మీరు ఎంప్టీ స్టమక్‌లో మిల్క్ వేసినా కూడా అది కూడా అసిడిక్. సో, కాఫీ, టీయే కాదు అంటే కొంతమంది అనుకుంటారు కాఫీ, టీ బదులు నేను పాలు తాగుతానంటారు. సో, ఇది కూడా తప్పు.
ఓకే. మీరు ఒకవేళ పాలు తాగాలనుకుంటే నైట్ బెడ్ టైమ్‌లో తాగండి. సో, మరీ ఉండలేకుండా ఉంటాము అంటే అసలు మరీ తట్టుకోలేకపోతున్నాం అంటే మీరు రోజుకొక 4 కప్పులు టీ తాగేవారైతే 1 ఆర్ 2 కప్స్ తాగండి. అది కూడా ఎంప్టీ స్టమక్‌లో కాకుండా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాతో, లంచ్ చేసిన తర్వాతో తాగండి. సో, ఇలా మీరు దాన్ని రీప్లేస్ చేసినట్లయితే ఆ కప్పు టీ, ఆ కప్పు కాఫీని మీరు వెజిటబుల్ సూప్‌తో గానీ, వెజిటబుల్ జ్యూస్‌తో కానీ రీప్లేస్ చేసినట్లయితే మీరు మీ ఇంటెస్టైన్‌లో ఉండే బ్యాక్టీరియాని తర్వాత అక్కడ ఉండే అసిడిక్ నేచర్ ఎఫెక్ట్‌ని తగ్గించుకొని ఆల్కలైన్ నేచర్ చేస్తూ హ్యాపీగా 10 కాలాల పాటు మీ గట్ హెల్త్‌ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. సో, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. అలాగే మీకింకా ఏ టాపిక్స్ పైన వీడియోలు కావాలో మాకు కామెంట్‌లో తెలియజేస్తే, ఆ టాపిక్స్ పైన మేము వీడియోలు చేసి అందజేస్తాం. థాంక్ యూ.